జవాన్ ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ అనేది చూడని తమిళ డైరెక్టర్ అట్లీ నుంచి ఈసారి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారితో తన 5th మూవీగా జవాన్ని డైరెక్ట్ చేశారు. సో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ కమర్షియల్ మూవీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. 2 hours 50 minutesలో ఎక్కడ సింగిల్ పాయింట్లో కూడా మూవీ డిసప్పాయింట్ చేయదు. అండ్ పఠాన్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ గారికి ఇది దానికి మించి బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో డౌటే లేదు. అండ్ మరో 1000 కోట్లు పట్టుకెళ్ళిపోయే మూవీ అవుతుందని నా గట్ ఫీలింగ్. అండ్ ఎక్కడంటే షారుఖ్ సార్ ఫ్యాన్ బేస్ గురించి నాకు తెలీదు, కానీ నార్త్ అండ్ ఓవర్సీస్లో ఉండే తన ఫ్యాన్స్కి మాత్రం ఇది చాలా పెద్ద ట్రీట్ అవుతుంది. అండ్ దీని అంతటికీ కారణం డైరెక్టర్ అట్లీ. అసలు ఎంత మంచి రైటింగ్ అంటే స్టార్టింగ్ సీన్లోనే ఒక మంచి సీక్వెన్స్తో ఆడియన్స్ని అలర్ట్ చేయడం దగ్గర నుంచి క్లైమాక్స్ పోర్షన్ వరకు ప్రతి 15 minutesకి ఒకసారి విజిల్ వర్తి మూమెంట్స్ ఇచ్చి థియేటర్ మొత్తం ఒక యూఫోరియా క్రియేట్ చేశాడు. అండ్ ఒక కమర్షియల్ స్టోరీలో ఇన్ని ఎలివేషన్స్ ఇవ్వడం చాలా రేర్గా జరుగుతుంటాయి. అండ్ ఇదంతా కేవలం తన రైటింగ్ వల్లే. అయితే ప్లాట్ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టు ఒక బిజినెస్ మ్యాన్ వర్సెస్ సోల్జర్ రివెంజ్ డ్రామా ఇది. అండ్ దానికి ఒక స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ని సబ్ప్లాట్ చేసి మంచి హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ని క్యారీ చేశారు. అండ్ ఇన్ మై ఒపీనియన్ డైరెక్టర్ అట్లీ గారు 100% సక్సెస్ రేషియోకి మేజర్ రీజన్ ఎమోషన్. రాజమౌళి గారు చెప్పినట్టు ఎమోషన్కి సరెండర్ అవ్వని హ్యూమన్ ఉండడు అన్న ఒక్క పాయింట్ మీద తన ఫస్ట్ మూవీ నుంచి జవాన్ వరకు ఒక ఎమోషన్ని తన స్టోరీలో సోల్గా తీసుకోవడమే కాకుండా దాన్ని ఎంత హార్డ్ హిట్టింగ్గా నెరేట్ చేయాలో, అది కూడా ఇలాంటి కమర్షియల్ మూవీస్లో ఎంత బౌండరీ వరకు చెప్పాలో తనకి చాలా బాగా తెలుసు. సో అదే తన సక్సెస్కి కీ ఫ్యాక్టర్ అని నా ఒపీనియన్. అండ్ ఈ జవాన్ మూవీలో కూడా ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ని పెట్టడం, అది కూడా ఎక్కడ బోర్డమ్ ఫీల్ అవ్వకుండా ఆన్ పాయింట్లో ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చేయడం అనేది కంప్లీట్ తన రైటింగ్ స్కిల్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఇది ఒక సింపుల్ రివెంజ్ డ్రామా. అంటే ఇప్పటివరకు మీరు ఏ మూవీలో చూడలేంది, నువ్వు పెన్నప్పుడు రానిది అని నేను చెప్పలేను, కానీ మనం చాలా మూవీస్లో చూసిన కొన్ని స్టోరీ లైన్స్ లానే అనిపిస్తుంది. బట్ చూసినా చూడకపోయినా మూవీకి ఆడియన్స్ కనెక్ట్ చేసామా లేదా అనేదే మ్యాటర్స్. ఆ విషయంలో డైరెక్టర్ అట్లీ గారికి సెంట్ మార్క్స్ ఇవ్వచ్చు. అండ్ మీ టికెట్ రేట్కి పక్కా న్యాయం చేస్తుంది ఈ మూవీ. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ మాట్లాడుకోవాల్సింది కింగ్ ఖాన్ షారుఖ్ సార్ గురించి. ఈ మూవీ అంతా 1 man షో చేసేశారు. అండ్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ ఏజ్లో ఫిట్టెస్ట్ బాడీ మెయింటెనెన్స్ కానీ అదిరిపోతుంది. అండ్ ఎలాంటి స్టోరీకి అట్లీ గారు షారుఖ్ సార్ని తీసుకోవడంలోనే సూపర్ హిట్ కొట్టేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ది కాస్టింగ్ దీపిక గారు, నయనతార గారు, యాంటగనిస్ట్ విజయ్ సేతుపతి గారు, ప్రియమణి గారు, ఇలా ప్రతి క్యారెక్టర్కి మూవీని డ్రైవ్ చేయడానికి ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉంటుంది. అంతేగాని ఏదో హైప్ కోసం పెట్టాలని మాత్రం పెట్టలేదు. అండ్ ఒక సోషల్ మెసేజ్, ఎమోషన్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ బ్లాక్స్ అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్, ఇలా ప్రతి ఎలిమెంట్ని ప్రాపర్ వేలో ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిన వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ మూవీస్లో ఒకటి ఈ జవాన్. అండ్ ఫైనల్లీ మనం మాట్లాడుకోవాల్సింది ప్రజెంట్ ఇండియాలోనే టాప్లో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ టెక్నీషియన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గురించి. అండ్ అనిరుద్ధ్ వర్క్ గురించి ఎక్కువ మాట్లాడుకోని అవసరం లేదు. తను ప్రజెంట్ ఏ మూవీకి వర్క్ చేసినా అది బ్లాక్ బస్టర్ అయి కూర్చుంటుంది. అండ్ ఒక సింపుల్ సీన్ కూడా వేరే లెవెల్లో ఎలివేట్ చేయాలంటే అది తనకు మాత్రమే సాధ్యం. అట్లీ గారి ఎలివేషన్స్కి, షారుఖ్ సార్ అపీరెన్స్కి, అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఫిదా అయిపోతాం. ఎస్పెషల్లీ జవాన్ టైటిల్ ట్రాక్ బీజియంగా వస్తుంటే కంప్లీట్ గూస్ బంప్స్ అంతే. అండ్ జీకే విష్ణు గారి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, తెలుగు డబ్బింగ్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. కంప్లీట్ వర్త్ వాచబుల్ మూవీ ఇది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోబెడుతుంది, ఐ ప్రామిస్. అండ్ అడల్ట్ కంటెంట్ అనేది ఉండదో ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకే, అండ్ దట్స్ ఇట్ గైస్, షారుఖ్ ఖాన్స్ జవాన్ మూవీ మీద నా ఒపీనియన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.